అండి. ఓకే ఓకే. సో వెయిట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు ఎస్ మనము ఇండియాలోనే బిజినెస్ చేయం కదా. అదర్ కంట్రీస్ తో కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అదర్ కంట్రీస్ తో ఎస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నప్పుడు మనము కంపల్సరీగా వాళ్ళ యొక్క దేశం కరెన్సీ రూపంలో మార్చి మనం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎస్ కాబట్టి మనం ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ, యుఎస్ఏ కానీ, న్యూజిలాండ్ కానీ ఏ దేశంతోనే ట్రాన్సాక్షన్లు చేస్తాం. ఓకే కరెన్సీస్ ని క్రియేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్ ఇవ్వాలి, పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ సింబల్స్ ని ప్రజెంట్ చేసి మనం సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది హోల్ ప్రాసెస్. ఇంకా ఐటమ్స్ క్రియేషన్, లార్జెస్ క్రియేషన్ సేమ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గుడ్సే ఉంటాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా కరెన్సీస్ ని క్రియేట్ చేస్తాం, ఆ కరెన్సీకి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెటప్ చేస్తాం, పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ డాలర్స్ కానీ దినార్స్ కానీ ఇచ్చేసి అమౌంట్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. చేసిన తర్వాత 4 దేశాలకు అమౌంట్స్ డిఫరెన్సెస్ కూడా చూస్తాం. వాట్ ఈస్ వాట్ అనేసి అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఓకే కంపెనీ సార్. క్రియేట్ చేయండి, మల్టీ కరెన్సీ కంపెనీ చేయండి. మల్టీ కరెన్సీ కంపెనీ చేయమంటారా? ఓకే కంపెనీ నేమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది చూడండి. ఓకే కంట్రోల్ ఎస్ ఇచ్చేయమంటారా? కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ సారీ. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి, ఎస్ సార్. ఇంకా రిమైనింగ్ అన్ని నో పెట్టి సేవ్ చేయండి. సేవ్. క్రియేట్ లైవ్ వెళ్ళి లెడ్జెస్ అవన్నీ చేయండి. ఇక్కడ మనకి Yes. ఏంటంటే కరెన్సీ అవి రెండు క్రియేట్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా లేకుండా లెడ్జెస్ క్రియేట్ చేసి తర్వాత ఐటమ్ చేసి తర్వాత కరెన్సీ చేద్దాం. క్రియేట్ లైవ్ వెళ్ళండి, క్రియేట్ లోకి వచ్చేసి గ్రూప్ లోకి లెడ్జెస్ వచ్చేసి ఏమున్నాయో లెడ్జెస్ అన్ని చేయండి. నేనేం చెప్పాను, మీరే చేయండి. లెడ్జెస్ ఏమున్నాయో ప్రాబ్లం చూసి క్యాపిటల్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. క్యాష్ క్యాపిటల్, విత్డ్రాల్, యాక్సిస్ బ్యాంక్, పర్చేజ్, పర్చేస్, పర్చేజ్ అకౌంట్, సేవ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. సార్ వన్స్ అగైన్ సేల్స్ వర్క్ కంప్యూటర్ ఆస్ట్రేలియా. ఎస్ ఆస్ట్రేలియా. ఇప్పుడు అది ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మన ఇండియానే తీసుకుంటాం. ఓకే, టైప్ చేయండి. ఇప్పుడు ఇండియా టైప్ చేయమంటారా? అక్కడ కాదు, మీరు టైప్ చేయండి. స్టేట్ దగ్గర దానికి సంబంధం లేదు. ఓకే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్. సన్ట్రీ క్రియేటర్స్. ఇక్కడ స్టేట్ దగ్గర మనకి స్టేట్ ఆర్ కంట్రీ అక్కడ ఏ స్టేట్ లోనే మనకు తెలియదు కాబట్టి ఓకే. సో మనం ప్రస్తుతానికి ఇండియానే తీసేసుకున్నాం. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇండియా వద్దా? అక్కడ కాదు, నార్మల్ గా సేవ్ చేసాను, ఆల్రెడీ ఉంది కదా కంట్రీ ఇండియా, స్టేట్ తెలంగాణ. ఓకే, సేవ్ చేయండి డైరెక్ట్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కస్టమర్ ఉన్నారు చూడండి, కువైటా, సరే సార్. సన్రీ డెబ్టార్స్. డెబిటర్. కువైట్ కూడా ఏ స్టేట్ లోనే మనకు తెలియదు కాబట్టి ఇండియాలో పెట్టేద్దాం. స్టేట్ కంట్రీ.
ఆల్రెడీ ఉంటాయి, డైరెక్ట్ గా సేవ్ చేశాడు. కంట్రోల్ ఏ. Okay, నెక్స్ట్ sir. దుబాయ్. My computer shop. ఓకే. Check where ఇంకా ఏమున్నాయి Australia. చూడండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. Yes. Travel expenses, bank charges. Yes, right. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సేవ్, బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎస్కేప్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ కరెన్సీలోకి వెళ్ళండి. కరెన్సీ ఎంటర్. అక్కడ ప్రాబ్లం లో కింద ఏమున్నాయో చూడండి. డాలర్, Create డిఎన్, now and in this ఇక్కడ ఎంటర్ entry ఇమ్మంటారా? ఇవ్వండి, ఎంటర్. అక్కడ డాలర్ క్రియేట్ చేయండి. సరే. డాలర్ డాలర్ షిఫ్ట్ సింబల్. 4. Yes. కింద ఫార్మల్ నేమ్ టైప్ చేయండి, డాలర్ అని. ఎంటర్ ఇవ్వండి, డాలర్. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ Okay, sir. డిఎన్. డిఎన్ అంటే దినార్. దినార్. డిహెచ్ఎస్ నెక్స్ట్ దిర్హమ్స్. సేవ్ Dirhams. చేయండి. ఇప్పుడు బయట రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది. ఎస్కేప్. రేట్ Yes, ఆఫ్ sir. ఎక్స్చేంజ్ ముందు లేదు. ఇప్పుడు ఇవ్వండి, ఓపెన్ చేయండి. అమౌంట్ కరెక్ట్ గా ఇవ్వండి, ఎంటర్. డాలర్ కి అమౌంట్ ఇవ్వండి. డాలర్ కి అమౌంటా సార్? ఇక్కడ రేట్ 54.90 రూపీస్ అని ఉంది సార్. ఇది అవును, అది ఇవ్వండి. 54. నెక్స్ట్ డిహెచ్ఎస్ వాల్యూ చూడండి, పైది కిందిది, కిందిది పైకి ఇవ్వద్దు. నెక్స్ట్ దిర్హమ్స్ వాల్యూ ఎంతుందో చూడండి, ఎంటర్. అగైన్ ఎంటర్. dirhams 22.31. డిహెచ్ఎస్ 22.31 ఇవ్వండి. నెక్స్ట్ డిఎన్ 267.59. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. సేవ్ చేశారా? ఒకసారి ఓపెన్ చేయండి. ఎంటర్ చేయమంటారా? ఓపెన్ చేయండి. ఓకే, కంట్రోల్ ఏ, బ్యాక్ వచ్చేయండి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. యూనిట్స్ లోకి వెళ్ళండి. నెంబర్స్, ఎన్ఓఎస్ నెంబర్స్. సేవ్ చేయండి. తర్వాత ఐటెం లోకి వెళ్ళండి. హెచ్పి ల్యాప్టాప్. ఐటమ్ హెచ్పి Escape. సార్, అర్థం కాదు ఐటెం లోకి వెళ్ళండి. సార్. అదే జస్ట్ హెచ్పి ల్యాప్టాప్. యూనిట్స్ తీసుకోండి, నెంబర్స్. సేవ్ చేయండి. ప్రాసెస్ అంతే సేమ్ ఉంటుంది, అంతే. ఇక ఎంటర్. అవసరం లేదు అక్కడ, గ్రూప్ ఏమి ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు మనం. ఎంటర్ ఇవ్వండి, నెంబర్స్. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా Okay. ఓచర్స్ రండి. ఓచర్స్, రిసిప్ట్, డేట్ మార్చండి. F6, F2 డేట్ 1/4/25. క్యాపిటల్ క్యాప్ 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్. సారీ, ఏసీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చింది కదా.
ICICI Bank. Save, Control A. Next Contra Bank change చేసేయండి. డేట్ మార్చండి 2/4. క్యాష్ డిపాజిట్ 5 lakhs. ఎంటర్ బ్యాంక్ డిపాజిట్ ICICI. విత్డ్రా కదా. యా, Yeah. పైన బ్యాంక్ తీసుకోండి, కింద క్యాష్ తీసుకోండి. విత్డ్రా Sir, save. యా, సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేస్ డేట్ మార్చండి 4. పర్సన్ తీసుకోండి. Australia. కంట్రోల్ ఏ పర్చేస్ ఐటమ్ HP ల్యాప్టాప్ క్వాంటిటీ 80 80. రేట్ డాలర్ ఇవ్వండి, $600 షిఫ్ట్ $4. సో టోటల్ గా 48,000. 600 కి 54.90 ఇంటూ చేస్తే 32,940 రేట్ ఇన్ ఇండియా. ఓకే, Yes, వెరీ sir. గుడ్. Okay. లాస్ట్ లో మళ్ళీ 48,000 మళ్ళీ 54.90 చేస్తే 26,35,200. ఓకే, Yes. సేవ్ చేయండి. Oh. Save, sir. యా, సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ రేట్ మార్చండి 15. కువైట్ కంట్రోల్ ఏ సేల్స్ HP ల్యాప్టాప్ 30 DN 267.59. ఎంటర్ సేవ్. Again, Next. sales, sir. దుబాయ్ 16 Dates. కంట్రోల్ ఏ యా 40 HP. Here it is 40. DHS. 1,250. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ Check పేమెంట్ paid payment. 26 $25,000. Check paid to Australia Computers. We are paying Australia. యా, తీసుకోండి. $25,000. 25,000. బ్యాంక్ ICICI Bank, yes, sir. యా, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ Next, check receipt. F6. డేట్ మార్చండి 17. కువైట్ Receipt Kuwait. DN 4,000. $4,000. ICICI Bank కంట్రోల్ ఏ
Next, Again, this is wine. again like 27. DHS 5,000. Control A. Yes, sir. Next, Traveling payment, traveling expense. 50. Traveling. India amount 34. Jen. డైరెక్ట్ 34,000 ఇచ్చేస్తున్నా Yes, సార్. yes. Cash. Save చేయండి. Control A. బ్యాంక్ చార్జెస్ పెయిడ్ 1000. 10,000 from bank account service charges. బ్యాంక్ తీసుకోండి. సరే. క్యాష్ కాదు, బ్యాంక్ తీసుకోండి. Yes, yes. సేవ్. Yes, sir. Bank charges, bank account is డే బుక్ వెళ్ళి చూడండి. డే బుక్ ఆల్ F2 ఇవ్వండి. డేట్లు తీసేయండి. స్పేస్, ఎంటర్ స్పేస్. డేట్లు తీసేయండి, నో ప్రాబ్లం. no problem. స్పేస్, ఎంటర్ స్పేస్. ఎందుకంటే అన్ని డేట్లు వేరు వేరు ఉన్నాయి కదా. Yes, sir. ఓకే, నువ్వు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. వచ్చిందా? ఆల్ట్ F1, Yes, sir. Nine. ఆల్ట్ C ఇవ్వండి. ఇక్కడ Alt C. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. డాలర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్. ఇండియా అమౌంట్కి ఆ దేశ అమౌంట్కి డిఫరెన్స్ చూడండి. Okay, sir. 59 అంటే ఇక్కడ 32 lakhs. మళ్ళీ ఆల్ట్ C ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. వేరే తీసుకోండి. DHS 3 దేశాల అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుంది. మళ్ళీ Okay, ఆల్ట్ sir. C ఇవ్వండి. లాస్ట్ DN ఇవ్వండి. 4 దేశాల అమౌంట్ చూపిస్తుంది. సో ఇలా Yes. మనం మల్టీ కరెన్సీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా Yes, sir. ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ రిపోర్ట్స్ అవన్నీ చూడండి. రిజిస్టర్స్ అవన్నీ అవి నార్మల్. ఇంకా అర్థం కాలేదు సార్, మీరు వాయిస్ కరెక్ట్ రాలేదు. బ్యాక్ వచ్చేయండి. డాష్ బోర్డ్, డాష్ బోర్డ్. ఓకే. ట్రయల్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ అవన్నీ చూడండి యాజ్ వెల్. సో ఆల్ట్ F1, ఆల్ట్ F1. Escape. Yeah, sir. Account books, Debit balance, credit balance, it's cash and bank balance, payment to receipt vouchers, ఏ మంత్ లో ఏ వోచర్లు ఉన్నాయో చూపిస్తుంది. sales vouchers, April, May, debit, credit balance. Okay. సేల్స్ రిజిస్టర్. Debit. తర్వాత మంత్లీ రిపోర్ట్ చూడండి. బ్యాక్ Debit's not shown, yes. స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్. ఇది
ఇన్వెంటరీ బుక్స్ ఇన్వెంటరీ బుక్స్ సార్ ఇందులో చూడొచ్చా? మంత్లీ ఇందులో రిపోర్ట్, ఏమన్నా మంత్లీ రిపోర్ట్స్ ఇన్వెంటరీ బుక్స్ లో చూడాలా. స్టాటిస్టిక్స్ వైజ్ ఓపెన్ చేయండి. చూడొచ్చా? ఏ వోచర్ లో ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. పేమెంట్ బ్యాక్ వచ్చేయండి. గ్రూప్స్ ఇన్వెంటరీ బుక్స్, స్టాటిస్టిక్స్ ఇన్వెంటరీ బుక్స్, ఇన్వెంటరీ బుక్స్, ఇన్వెంటరీ బుక్స్, నాట్ ఫర్ అకౌంట్ బుక్స్. జస్ట్ క్లారిఫికేషన్ ఏముండదు ఇందులో. ఓకేనా ఇవన్నీ? హలో సార్. యా వినపడుతుందా? హలో 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 మా వాయిస్ వినపడుతుందా? హలో సార్. వచ్చేద్దురా ఫోన్. హలో హలో సార్. మా వినపడుతుందా? వినిపించలేదా? వినిపించింది, ఇప్పుడు ఇందాక వినిపించింది సార్, ఇప్పుడే. మీ సైడ్ నుంచి ప్రాబ్లం, నాదేం ప్రాబ్లం లేదు. అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, సారీ సారీ. ఓకే. యా క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, డౌట్స్ అంటూ ఇంకా ఏం లేదు ఇందులో. ఓకే. నాకు క్లాసెస్ పెడుతున్నారు కదా సార్ మీరు? పంపిస్తున్నాను, మీరు చూసుకోండి. డైలీ పెట్టండి. ఓకే, వ్యాట్ చెప్దామా? లాస్ట్ ప్రాబ్లం అయిపోతుంది వాడికి. లేదు సార్, కొంచెం వర్క్ ఉంది. ఓకే ఓకే మా షూర్ నో ప్రాబ్లం. ఓకే సారీ సార్. ఓకే, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Yeah, good evening all of you. Voice is clear ma? Please let me confirm. Clear guys? Clear, sir. Yeah, నిన్నటి క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్ లో? క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. క్లియర్ కదా? యా. సో Sir. లాస్ట్ క్లాసెస్ లో మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే సెషన్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ కట్ గా టుడే సెషన్స్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు మీరు చెప్పండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము? ఎనీ ఐడియా? చెప్పండి మా. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. సో లైక్ మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. మన ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. అంటే 12 months పీరియడ్స్ ఉంటారు. అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది అంటే లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ బ్యాలెన్స్ తో అమౌంట్ ఓపెనింగ్ లో ఎంటర్ చేసుకొని మ్యాచ్ చేసుకొని మనము ఆ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. ఆ రెండు మ్యాచ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ వాల్యూ మ్యాచ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ వాల్యూ మ్యాచ్ చేసుకొని
ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ పర్చేజ్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత నెట్ ప్రాఫిట్ చూస్తాం. నెట్ ప్రాఫిట్ అనేది చెక్ చేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో, ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో మనం ఎలా చేస్తాం అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్, చూడండి ప్రాబ్లం నెంబర్ 9. ప్రియా ట్రేడింగ్ కంపెనీ లైబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, ఐటమ్స్ కూడా ఉన్నాయి. 1,88,600 ఆ అమౌంట్ మ్యాచ్ చేసి మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. లెడ్జర్ వాల్యూస్ అండ్ ఐటమ్ వాల్యూస్ చెక్ చేస్తాం. ప్రియా ట్రేడింగ్ కంపెనీ యాన్ 31. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, డైరెక్ట్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఓకే, ఇది కూడా నో. కంట్రోల్ డైరెక్ట్ సేవ్. వన్స్ కంపెనీలో మనం కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టాలీలో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి లెడ్జెస్ లో క్రియేట్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వాలి 1 lakh. అది డెబిటా క్రెడిటా సిస్టమే తీసేసుకుంటుంది. రమేష్ సండ్రీ క్రెడిటర్స్, ఇవన్నీ మీరు తెలిసినట్టువే, కొత్తగా ఏమి ఉండవు. మా 20,000 అంటే ఓపెనింగ్ ఎంటర్ చేసుకుంటాం ఎలా అని. ప్రకాష్ సండ్రీ క్రెడిటర్స్ 30,000. నెక్స్ట్ పల్లవి లోన్, లోన్స్ అండ్ లైబిలిటీ 38,600. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ 18,000. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 30,000. రామన్ కో సన్రీ డెప్టార్స్ 10,000. రవి అండ్ కో సన్రీ డెప్టార్స్ 20,000. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఎంటర్ చేద్దాం. 20,000. సో తర్వాత ఎస్కేప్ ఉంటే నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి. ఎన్ఓఎస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్, గ్రైండర్స్
2000. Mixes 1500. Ceiling fan 800. Table fans 1000. Escape ఇవ్వండి. Escape, alter, gas. So 80,000. Escape. Balance it. Alt F1 expand. 1,88,600. 1,88,600. అమౌంట్ మ్యాచ్ అయిందా? బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటు. లాస్ట్ ఇయర్ అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఇయర్ మొత్తం బిజినెస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. ఎస్కేప్, ఓచెట్స్, పర్చేస్, డేట్ మార్చండి 1/5. ప్రకాష్, ఆల్ట్ సి లేదంటే క్రియేట్ అక్కడే పర్చేస్ అమౌంట్స్. సీలింగ్ ఫ్యాన్స్ మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా డిఫాల్ట్ గా, అవి ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటాయి. 50,800. మన అమౌంట్ ఇవ్వలేదు, డిఫాల్ట్ గా పడుతున్నాయి. అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అవే ఆటోమేటిక్ గా తీసుకుంటాయి. టేబుల్ ఫ్యాన్స్, మిక్సెస్, గ్రైండర్స్ 2,65,000కి మన బిజినెస్ ప్రకాష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసింది. సో తర్వాత 2,500 రమేష్ దగ్గర నుంచి సేమ్. సీలింగ్ ఫ్యాన్స్ సేమ్. టేబుల్ ఫ్యాన్స్, మిక్సెస్, గ్రైండర్స్ 2,65,000. ఇద్దరి దగ్గర సేమ్ వాల్యూస్ కి సేమ్ వస్తువులు పర్చేజ్ చేశారు. తర్వాత 1,6 సేల్స్ టు రవి అండ్ కో. F8 1,6 డేట్ మార్చండి. ఎవరికి సేల్ చేస్తున్నాం? రామ్ అండ్ కో. క్రియేట్, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు మీరు స్టాక్ పర్చేజ్ చేశారు కదా, మీ దగ్గర స్టాక్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్కి సేల్ చేస్తారు. చూడండి, మీ దగ్గర 102 ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నారు? 35. రేట్ ఎంత? 1,000. టేబుల్ ఫ్యాన్స్ 35, 1,500. మిక్సెస్ 35, 2,000. గ్రైండర్స్ 35, 2,500. ట్యాక్స్ 4%. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇది ఆన్ క్రెడిట్ ఉంది కదా సార్, జనరల్ వచ్చి తీసుకుంటున్నారా లేకపోతే డైరెక్ట్ సేల్ వచ్చారా సార్? రిసిప్ట్ అవుతారా? మనము సర్వీస్ కాదు కదా బ్రదర్ చేసేది, కదా. ఓకే, అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఆల్ టు సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్ 4%. 2,45,000కి 4% ట్యాక్స్ ఎంత? 9,500 ట్యాక్స్ పడింది. రెండు కలిపితే
2,54,500 అవుతాయి. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. మామూలుగా కంపెనీ అడ్రస్, కస్టమర్ అడ్రస్ ఇస్తాము. మనం జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా చూపిస్తున్నాం. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్, ప్రింట్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ 2/6/25. రవి అండ్ కో. సీలింగ్ ఫ్యాన్స్ 35. టేబుల్ ఫ్యాన్స్ 35. మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. సేమ్ 2,45,000కి ట్యాక్స్ 4%, 9,800. రవికి సేమ్ ఐటమ్స్ సేమ్ వాల్యూస్ కి సేల్ చేసాము. తర్వాత మనము లైక్ రామ్ కూడా అలాగే చేసాం. నెక్స్ట్ 31/7. గ్యాస్ సెల్స్. సీలింగ్ ఫ్యాన్స్ మ్యూట్ లో పెట్టుకోండి 25. టేబుల్ ఫ్యాన్ 25. మిక్సెస్ 25. గ్రైండర్స్ 25. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఎక్స్పెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేల్స్ డిస్కౌంట్ అలౌడ్. ఇప్పుడు 1 lakh మనం పర్చేజ్ చేసాం. మన కస్టమర్ లైక్ సప్లయర్కి 80,000 ఇస్తాం. 20,000 మనకేంటి చెప్పండి, మనకి కదా ప్రాఫిట్. అవును సార్, డిస్కౌంట్ రిసీవ్. డిస్కౌంట్ మనకి ప్రాఫిట్. మనం పర్చేజ్ చేసిన 1 lakh ఇచ్చింది మాత్రం 80,000. 20,000 మనకు డిస్కౌంట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్. కస్టమర్ కి ఇక్కడ లైక్ 50,000కి సేల్ చేసాం. కస్టమర్ మనకు 35,000 ఇచ్చాడు, 15,000 ఇవ్వలేదు. సో అది మనము డిస్కౌంట్ అలౌడ్, అంటే మనకే ఎక్స్పెన్స్ అవుతుంది, మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఈ అమౌంట్ పైన ఉంటే ఇదంతా ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. ఆల్ టు సి ఇవ్వండి, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్చేజ్ లో వచ్చినా మైనస్ ఇవ్వాలి, సేల్స్ లో వచ్చినా మైనస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మైనస్ మైనటరీ, -5%. సో 1,75,000 మీద 8,750 రూపాయలు వెళ్ళిపోయింది. కింద చూడండి 1,66,250. ఇప్పుడు దీని మీద ట్యాక్స్ పడుతుంది 4%, 7,000 యాడ్ అయింది. 7,000 యాడ్ అయింది. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఇలాగా కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ 1/8 మనం సేల్ చేసాం, కస్టమర్స్ కి పర్చేజ్ చేసాం, కానీ వాళ్ళు ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు. 80% సేల్స్ వాల్యూ, 70% పర్చేజ్ వాల్యూ అని. సో అప్పుడు మనం ఏం చేయాలి, రిసిప్ట్స్ డేట్ 1/8/25. పర్సన్ ఇక్కడ రామ్. కంట్రోల్ ఎన్ అండి, కంట్రోల్ ఎన్ అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది.
కంట్రోల్ ఎన్. ఓకే, దీని వాల్యూస్ ఎంత ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, ఇక్కడ చూడండి. మీకు పూర్తిగా తెలియాలంటే డే బుక్ వెళ్ళచ్చు. ఆల్ట్ F2 ఇవ్వండి, డేట్లు తీసేయండి, అన్ని ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తుంది. 2,65,000 పర్చేజ్ ఉంది, సేల్స్ 2,54,800 సేల్స్ ఉంది. 2,54,800 ఇంటూ సేల్స్ కదా, రిసిప్ట్ అంటే 80%, అక్కడ 80/100 ఇవ్వండి. 80/100 203,840. నెక్స్ట్ 2,65,000 70/100 1,85,500. ఈ వాల్యూస్ మనం రిసిప్ట్ లో పేమెంట్స్ లో ఇవ్వాలి. రామన్కో 203,840 మళ్ళీ క్రియేట్ చేయాలి. రవి 203,840. సో చెక్ అంటే బ్యాంక్ తీసుకో, ఎస్బీఐ. సో వాళ్ళు ఇచ్చింది ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు, దాంట్లో హాఫ్ అమౌంట్ ఇచ్చారు, కాబట్టి 80% అంటే మనకి ఇది వస్తుంది 203,840. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి 2/8. ఎవరికి పేమెంట్ చేస్తున్నాం? ప్రకాశ్ అండ్ రమేష్. 70% వాల్యూ 1,85,500. మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500 క్యాష్. నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? చెప్పండి, నెగిటివ్ వాల్యూ ఎందుకు వస్తుంది? చెప్పండి గైస్, నెగిటివ్ వాల్యూ ఎందుకు వస్తుంది చెప్పండి. ఎనీవన్ గెస్ట్ చేస్తారా ఎవరైనా? తెలీదు సార్. అలెగ్జాండర్ అండ్ అమర్నాథ్, హితేష్, చెప్పండి మా. నెగిటివ్ వాల్యూ. తెలీదు సార్. ఓకే, నెగిటివ్ వాల్యూ ఎందుకు వస్తుంది అక్కడ? ఎనీవన్? నో ఐడియా. మన దగ్గర అమౌంట్ లేదు. ఓకే, మళ్ళీ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే కంట్రోల్ ఎన్ని ఇచ్చామంటే చూడండి, మళ్ళీ వెళ్ళిపోతుంది కింద. నెక్స్ట్ 19 క్యాష్ పే టు పెట్టి క్యాష్ పేమెంట్. క్యాషా? కాంట్రా తీసుకుంటాం. అమౌంట్ ఎంత? 2,500. ఆల్ టు సి పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ పేమెంట్ 210. ఆల్ టు సి salaries, indirect expenses 15,000. All to see wages, direct expenses, electricity bill, indirect expenses 7,000. All to see tele bill, indirect expenses. All to see carriage inverse, direct expenses. All to see
carriage outwards, indirect expenses, 4,000 by cash. Control P, preview. Expenses ఎలా వస్తాయి చూడు, ఇలాగా. సేవ్. ఇప్పుడు ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ చెక్ చేద్దాం. డే బుక్ లో వెళ్ళి అన్ని వోచర్స్ మనకు కనిపించాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. మన ముందర అన్ని ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 1,08,750. స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. మనం 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ 5 ఉండాలి కదా, 7 ఎందుకు ఉన్నాయి చెప్పండి. ఎనీవన్ చెప్పండి మా, ఎనీవన్ ఎందుకున్నాయి ఇక్కడ 7? 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 5 ఉండాలి కదా, 7 ఎందుకున్నాయి? సార్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 2 ఉన్నాయి వెరీ కదా సార్. గుడ్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ F2 వల్ల వేసి పెట్టామంటే అది కూడా షో చేస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ ఎప్పుడు కూడా వెళ్ళిపోదు, అది అలాగే అక్కడే ఉంటుంది. ఓకే, సో ఇలా ఇంకా డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. సో తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో వాచర్ ఉంది, పేమెంట్ లో 2 ఉన్నాయి, పర్చేజ్ లో 2, రిసిప్ట్స్ లో 1, సేల్స్ లో 3. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ ఐటమ్స్, వాచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, సీలింగ్ ఫ్యాన్స్, గ్రైండర్స్, మిక్సెస్. మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సో పర్చేజ్ కి సేల్స్ వాల్యూకి డిఫరెన్స్ ఎంత అనేది కూడా ఇక్కడ షో చేస్తుంది. గ్రైండర్స్. సో దీన్నే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. క్లియరా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్? సార్ రిమైనింగ్ వాళ్ళు మా సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ సార్ చెప్పండి. యా, నెక్స్ట్ చూడండి, మనకు టాలీ ప్రైమ్ 7.0లో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎనీవన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మా చెప్పండి. ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా, ప్రొడక్ట్ తయారు చేయడం. ఒక సట్టు తయారు చేయాలన్నా, ఓకే, సో తర్వాత ఒక కారు తయారు చేయాలన్నా, బైక్ తయారు చేయాలన్నా ఫస్ట్ మన బిజినెస్ కి ఏం కావాలి చెప్పండి. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. క్యాపిటల్. ఓకే, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్, ఒక కొత్త ప్రోడక్ట్ ని తయారు చేయడం.
ఒక కొత్త ప్రోడక్ట్ ని తయారు చేయాలంటే నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ దగ్గర రా మెటీరియల్ అనేది కావాలి. రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి దాన్ని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్స్ అనేది చేస్తారు. సో ఫస్ట్ రా మెటీరియల్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. మార్కెట్ లో ఒకటే సప్లయర్ ఉంటారా? ఎన్ నెంబర్ ఆఫ్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తాం మనం? చెప్పండి. ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. ఓకే, ఒకరి దగ్గర అన్ని ఐటమ్స్ దొరకవు కదా. సో అలా ఇక్కడ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. మనకు ఎంత క్వాంటిటీ కావాలి, క్వాంటిటీ ఎంత కావాలి. ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంది? సర్స్ బిజినెసా, కార్ల బిజినెసా, బైకుల బిజినెసా, కంప్యూటర్ బిజినెసా? దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనం పర్చేజ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత జనరేట్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేయాలి. ఈ మార్కెట్ లో లైక్ జనరేట్ చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వేజెస్ అని, అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా జరుగుతాయి. ఇవన్నీ వెళ్ళంగా ఫైనల్ గా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మన టాలీ ప్లస్ 7.0లో లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మా ఇండియన్ రెడీమేడ్స్ ఇక్కడ సర్స్ తయారు చేస్తుంది. సింగిల్ హాఫ్ సర్స్, సింగిల్ ఫుల్ సర్స్ 1300 నెంబర్స్ పర్చేజ్ చేసి అంటే తయారు చేస్తాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసి క్లాత్, బటన్స్, థ్రెడ్స్ ని పర్చేజ్ చేసి మనము సర్స్ తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నాం. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇక్కడ చూస్తాం. ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. కంట్రోల్ ఏ సెల్. సో ఇప్పుడు చూడండి, అన్ని కూడా ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలో చూపిస్తారు. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ వ్యూస్ ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి. మీరు డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి ఐటెంలోకి వెళ్తాం, లెడ్జర్లోకి వెళ్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. ఇప్పుడు మనం ఆన్ ద స్పాట్ చేసుకుంటూ వెళ్దాం. రిసిప్ట్ డేట్ మార్చండి. 1/6 ఆల్ టు సి ఆన్ ద స్పాట్ క్రియేషన్. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాం, ఆన్ ద స్పాట్ సేవ్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్ చూసారా? 6/6 ఆల్ టు సి ఆన్ ద స్పాట్. ఇండియన్ గార్మెంట్స్. సన్డ్రీ క్రియేటర్స్. చూడండి, అన్ని కూడా ఆన్ ద స్పాట్ సేవ్ అయిపోతున్నాయి. ఆన్ ద స్పాట్ ఆల్ టు సి. ఇలా చేయాలి రియల్ టైం వర్క్. ఆల్ టు సి. ఐటమ్స్ ఏమున్నాయి? లెనిన్ క్లాత్. క్లాత్స్ అనే ఒక గ్రూప్ చేసుకుంటా. నా ఇష్టం, నాకు అకౌంట్స్ నీట్ గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు నేను గ్రూప్ కూడా చేసుకుంటా. ఆల్ టు సి. క్లాత్స్ అనే గ్రూప్ చేసుకున్నా. ఆల్ టు సి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? మీటర్స్ లో పర్చేజ్ చేస్తున్నాం. ఎంటీ. చూడండి, అన్ని కూడా ఆన్ ద స్పాట్ సేవ్ అవుతున్నాయి. 3500 మీటర్స్ 350. ఆల్ టు సి. డెనిమ్ క్లాత్. క్లాత్ గ్రూప్స్ తీసుకోండి. మీటర్స్ 4250. 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్స్ ని పర్చేజ్ చేస్తుంది. మళ్ళీ డేట్ మార్చండి. 8/6 ఆల్ టు సి. పర్సనల్ ఇక్కడ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. సన్డ్రీ క్రెడిటర్స్. ఓకే, ఆల్ టు సి. బటన్స్ కు గ్రూప్ చేసుకుంటా. పీర్లు బటన్స్. ఆల్ టు సి. ఆల్ టు సి. బటన్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? డజన్స్ లో. డీజెడ్.
2050. Alt C. Metal buttons 1340. 1,52,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది గెలాక్సీ నుంచి. ఆల్ట్ సి నీరజ ట్రేడర్స్, సన్డ్రీ క్రియేటర్స్, ఆల్ట్ సి సిల్క్ థ్రెడ్స్. థ్రెడ్స్ అనే గ్రూప్ చేస్తా. ఆల్ట్ సి పీసీ అంటే పీసెస్. ఇలా చేశారంటే వర్క్ స్పీడ్ అయిపోతుంది, మీకు కూడా స్పీడ్ వచ్చేస్తుంది వర్క్ చేసేటప్పుడు. 2050. ఆల్ట్ సి కాటన్ థ్రెడ్స్, 1520. నెక్స్ట్ క్యాష్ కు మనం పర్చేజ్ చేస్తాం. ఆల్ట్ సి కాలర్ మెటీరియల్, పీసెస్ 2030. ఈ విధంగా మనము ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ తయారు చేయడానికి మనకి ఏం కావాలి, లైక్ రా మెటీరియల్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ తీసుకోవాలి. ఎస్కేప్ తర్వాత ఇక్కడ ఐటెంలో 2 ఐటమ్స్ తీసుకోవాలి, ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్. దీనికి షర్ట్స్ అనే గ్రూప్ చేద్దాం. ఆల్ట్స్ నెంబర్స్, హాఫ్ షర్ట్స్. ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అని తీసుకొని ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ మనం ఏ ప్రోడక్ట్ ని ఫినిష్డ్ గూడ్స్ గా మార్చాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవచ్చు. దానికి మీరు ఫినిష్డ్ గూడ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. పేజ్ అప్ ఇచ్చారనుకోండి, బ్యాక్ వస్తుంది చూడండి డేటా. ఓకే, అలా. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం, అదర్ ఓచర్స్ లోకి వెళ్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఇప్పుడు మన ఫైనల్ ప్రోడక్ట్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్ 1300 నెంబర్స్. ఇక్కడ ఆఫ్సెట్స్ ఇవ్వండి, ఎన్ని కావాలి, 1300. ఓకే, దాని 1300 ఆఫ్సెట్స్ తయారవ్వాలంటే డెనిమ్ క్లాత్ ఎన్ని మీటర్స్ ఉపయోగిస్తున్నావు, 4000 ఉన్నాయి నీ దగ్గర, నువ్వు 2600 మీటర్స్ ఉపయోగిస్తున్నావు. రేటు నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, ఆ రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటావు. తర్వాత పీర్లు బటన్స్ 2000 ఉంటే 867 తీసుకున్నావు. నెక్స్ట్ కాటన్ 1300. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300. వేజెస్ ఆల్ట్ సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 39,000. ఆల్ట్ సి అదర్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 91,000. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం క్వాంటిటీ యూజ్ చేస్తాం, ఆడ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కాబట్టి అవి కూడా దీంట్లోకి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్సర్స్ 1300 నెంబర్స్ ని తయారు చేస్తున్నాం, ఆడికి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ చూసారా, ఆఫ్సర్స్ రా మెటీరియల్ నుంచి ఉపయోగించుకొని 1300 నెంబర్స్ జనరేట్ చేశారు. ఇప్పుడు అదే విధంగా ఫుల్ షర్ట్స్ కూడా 1300 నెంబర్స్. లెనిన్ క్లాత్ 3250. మెటల్ బటన్స్ 1300. సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఎందుకు ఇక్కడ నెగిటివ్ వస్తుందమ్మా 600? ఎనీవన్ 600 అక్కడ ఎందుకు నెగిటివ్ వస్తుంది?
ఎవరైనా చెప్తారా? క్వాంటిటీ అయిపోయింది సార్, అక్కడ పీసెస్ క్వాంటిటీ అయిపోయింది. కంటే ఎక్కువ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి నెగటివ్ బ్యాలెన్స్ వస్తుంది. సూపర్. 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సేల్స్ 15,600. ఆల్ టు సి కిషోర్ క్లాస్ అంటారు. సన్రీ డెప్టార్స్ ఆల్ టు సి సేల్స్ ఫుల్ సెట్స్ 800, రేట్ 1500. హాఫ్ సెట్స్ 600, 1000. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ టు జడ్జ్ టోటల్గా 18 lakhs కి మనము సేల్ చేసాం కస్టమర్కి కిషోర్కి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్ ఫుల్ సెట్స్ 500, హాఫ్ సెట్స్ 700, 13,30,000కి సేల్ చేసాం. ఎస్కేప్. డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే స్పేస్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 11,23,650. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 F12 సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంటర్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్ పర్చేజ్ లో 4 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది, సేల్స్ లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ బుక్స్, స్టాక్ ఐటమ్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, కాలర్ మెటీరియల్, డెనిమ్ క్లాత్. మంత్లీ రిపోర్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్కపక్కనే ఉంది. ఇలా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం బై హ్యాండ్ తో ఇచ్చి మనం మనకి ఎంత క్వాంటిటీ కావాలో జనరేట్ చేసుకోవడం. ఓకే, సో దీనే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఓకే, సేమ్ ప్యాటర్న్ అన్ని ఒకటే ఉంటాయమ్మా, ఒక కాన్సెప్ట్ మధ్యలో అంతే మారుతాయి. ఇంకా అన్ని లెడ్జెస్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్ అన్ని సేమ్, మధ్యలో కాన్సెప్ట్ ఒకటి మారుతుంది అంతే. ఓకేనా, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియరా? లైక్ హితేష్, అమర్నాథ్, అలెగ్జాండర్. క్లియర్? లక్ష్మి క్లియర్ సార్. డన్. yes. Yes, sir. ఓకే, సో టుమారో క్లాస్ తీసుకున్నామా?